ప్రణాళిక. ఓకేనా? ఓకే సార్. లీనియర్ ఏకఘాత ప్రణాళిక ప్రాబ్లం కంపల్సరీ వస్తుంది. మరి మీరు 16 మార్క్స్ అమ్మా, 16 మార్క్స్. ఓకేనా? సో ఇక్కడ ఓకే సార్. సో లీనియర్ ప్రోగ్రామింగ్ అంటే ఇక ఏకఘాత ప్రణాళిక అనే భావనలో ఏకఘాత మరియు ప్రణాళిక అనే రెండు వేర్వేరు పదాలు ఉంటాయి. ఏకఘాత ప్రణాళిక అంటున్నాం కదా. సో ఏకఘాతము మరియు ప్రణాళిక అనేటి రెండు వేర్వేరు పదాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. సో ఇక్కడ ఒకదాని చేత ఒకటి ప్రభావితమయ్యే రెండు చలరాశుల మధ్య గల సంబంధాన్ని ఒక సరళరేఖా క్రమంలో మరి వ్యక్తపరచడాన్ని ఏకఘాతం అంటారు. ఒకదాని చేత ఒకటి ప్రభావితమయ్యే రెండు చలరాశుల మధ్య గల సంబంధాన్ని ఒక సరళ రేఖా క్రమంలో వ్యక్తపరచడాన్నే ఏకఘాతం అని అంటారు. ఇక్కడ ఫలితాలను గరిష్టీకరణ చేయుటకు ఒక క్రమ పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన సమాచారాన్ని సమకూర్చడానికి ప్రణాళిక అంటారు. ఇక్కడ ఏంటంటే ఫలితాలను గరిష్టీకరణ చేయుటకు ఒక క్రమ పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడానికి కావలసిన సమాచారాన్ని సమకూర్చుకోవడాన్నే ప్లానింగ్ అంటారు, ప్రణాళిక అని అంటారు. కావున ఇక్కడ వేరు లక్షణాలతో ఉన్న వివిధ చలరాశుల మధ్య గల మరి సమన్వయం ఏర్పరిచి చలరాశులకు సంబంధించిన నిబంధనలకు లోబడి గరిష్ట ప్రయోజనాన్ని పొందుటకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే గణిత సాధనాన్నే ఏకఘాత ప్రణాళిక అంటారు. రెండు వేరువేరు లక్షణాలతో ఉన్న వివిధ చలరాశుల మధ్య సమన్వయం ఏర్పరిచి చలరాశులకు సంబంధించిన నిబంధనలకు లోబడి గరిష్ట ప్రయోజనాన్ని మ్యాక్సిమం ప్రయోజనాన్ని యూటిలైజేషన్ పొందుటకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే గణిత సాధనాన్నే లీనియర్ ప్రోగ్రామింగ్ అని అంటారు. సో ద linear programming consists of the two important terms. Number one is linear and second one is programming. The term linear refers to the relationship of the interrelated variables, which is of the form of yc is equal to a plus bx, where x and y are the variables of power 1 and a and b are the constants. ikkada రెండు కాన్స్టెంట్ పదాలు yc = a + bx మనం మరి అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ చూసాం కదా. దీంట్లో ఏబీలు రెండు కాన్స్టెంట్లు అవుతాయి. ద టర్మ్ ప్రోగ్రామింగ్ మీన్స్ ప్లానింగ్, ఏ వే ఆఫ్ యాక్షన్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్ with a view to achieving some desired optimal results. That is the minimization of cost, maximization of profits, etc. అంటే ఖర్చును తగ్గించుకోవడం, మరి లాభాలను పెంచుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం లీనియర్ ప్రోగ్రామింగ్. ద డిఫరెంట్ ఆథర్స్ గివెన్ బై డిఫరెంట్ definitions about the linear programming. Now according to Dan Tijing, according to Dan Tijing, linear programming is defined as programming of interdependent activities in a linear structure. So this is the definition given by Dan Tijing, DANTZIZ. So this is the linear programming. సో మనకి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 16 మార్క్స్ వస్తుందమ్మా. ప్రాబ్లం 16 మార్క్స్ వస్తుంది. మరి ప్రాబ్లమే చెప్తున్నాను నేను ఇక్కడ. సార్ చూడండి ఇక ప్రాబ్లం. సో 16 మార్క్స్ వస్తుంది ప్రాబ్లం మనకి. సో లీనియర్ ప్రోగ్రామింగ్ ఏకఘాత ప్రణాళిక అంటారు దీన్ని. మరి ఏకఘాత ప్రణాళికలో మరి కాస్ట్ మినిమైజ్ చేసుకోవాలి, ప్రాఫిట్స్ మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. ఏం చేయాలి? కాస్ట్
మినిమైజ్ చేయాలి. మరి ప్రాఫిట్స్ మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. ఓకేనా? అర్థమైందా అందరికీ? అర్థమైంది సార్. సో ఇక్కడ మరి మినిమైజ్ కాస్ట్ చేసుకోవడం, మ్యాక్సిమైజ్ ప్రాఫిట్స్ ఎలా చేసుకోవాలో ప్రాబ్లము. ఎల్పిపి అంటారు దీన్ని, ఎల్పిపి. సో ఎల్పిపి అంటే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్లానింగ్ అన్నట్టు. ఓకేనా? సో మాకు ప్రాబ్లం కూడా ఇచ్చి ఉంటాడు క్లియర్గా చూడండిగా. సో లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అని క్లియర్గా మనకి ప్రాబ్లం ఇచ్చి ఉంటాడు చూడండి. టెక్స్ట్ బుక్లో, మీ టెక్స్ట్ బుక్లో లాస్ట్లో ఉంటుంది. సో ఒక ప్రాబ్లం చూసినట్లయితే మనం ఇంకా ప్రాబ్లం ఏమంటాడంటే, సో బోత్ కంప్యూటర్ అండ్ జనరల్, బోత్ జనరల్ కంప్యూటర్స్ క్లాస్ అమ్మా, ఇద్దరు కలిపి క్లాస్ ఇంకా. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ ప్రాబ్లం ఏమంటాడంటే మనకి క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, క్రింది ఎల్పిపిని రేఖాచిత్ర పద్ధతి ఉపయోగించి సాధించండి అంటాడు. క్రింది ఎల్పిపిని రేఖాచిత్ర పద్ధతిని ఉపయోగించి సాధించండి అని క్వశ్చన్ ఇస్తాడు మనకి. ఓకేనా? అర్థమైందా? క్రింది ఎల్పిపిని ఉపయోగించి మరి రేఖాచిత్ర పద్ధతి, ఎల్పిపిని రేఖాచిత్ర పద్ధతి ఉపయోగించి సాధించండి అంటాడు ఇంకా ప్రాబ్లం. సో వెరిఫై దట్ ది ఫాలోయింగ్ ఎల్పిపి హ్యాస్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఒక ప్రాబ్లం చూసినట్లయితే మనకి ఇంకా, సో ఫైండ్ ది సొల్యూషన్ ది ఫాలోయింగ్ ఎల్పిపి యూజ్ ది గ్రాఫిక్ మెథడ్ అంటాడు. ఫైండ్ ది సొల్యూషన్ టు ది ఫాలోయింగ్ ఎల్పిపి యూజింగ్ ది గ్రాఫిక్ మెథడ్ అంటారు ఇంకా. సో దీని ప్రకారం ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ ఒక ప్రాబ్లం చూడండిగా. మ్యాక్సిమం Z is equals, కనబడుతుందా క్లియర్గా లేదా? క్లియర్ ఉంది సార్. సో Z is equals 200x1 plus 175x2. Constraints, next constraints. So 2x1 plus 3x2 less than equal to 60. సో వీటిని నిబంధనలు అంటారు. వీటిని ఏమంటారు? ఇది గరిష్టీకరణ. ఇవి నిబంధనలు. ఏ బంధనలు? ఓకే. ద ఫస్ట్ కండిషన్, ఫస్ట్ కాన్స్టెంట్ 2x1 plus 3x2 less than equal to 60. And second one 4x1 plus 3x2 less than equal to 90. So the next non-negative. So x1 comma x2 greater than equal to 0. ఇదే మా ప్రాబ్లం, మనకి ఇచ్చే ప్రాబ్లం. ఓకేనా? అర్థమైంది మా ప్రాబ్లం మనకి? కొంచెం ఇంగ్లీష్ లో చెప్పండి సార్. చెప్తున్నాను. ఇక్కడ ఇంగ్లీష్ లో రాసిన క్లియర్ గా మాక్సిమం రాసిన, ఇక్కడ క్లియర్ రాసిన చూడండి. ఇగో కనబడుతుందా? మీరు వీడియో చూస్తున్నారా? ఇక్కడ తెలుగులో రాసాను, ఇటు ఇంగ్లీష్ లో రాశాను. ఓకేనా? సో దీన్ని రుణేతర నిబంధన అంటారు, దీన్ని రుణేతర నియమం అంటారు, దీన్ని రుణేతర నియమం అంటారు. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు? ఇక సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఈ నిర్ణయ చలరాశులు ఏంటంటే ఇక్కడ కన్స్ట్రెయిన్స్ ఏంటంటే దీంట్లో x1, x2 కన్స్ట్రెయిన్స్, నిర్ణయ చలరాశులు x1, x2 మనం ఫస్ట్ ఏం చేయాలంటే కన్వర్షన్ ఆఫ్ ది కన్స్ట్రెయిన్స్ ఇంటూ ఈక్వేషన్స్, ఈక్వేషన్లోకి మార్చుకోవాలి వీటిని. ఈ రెండు ఉన్నాయి కదా, కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి చూసారా, రెండు ఉన్నాయా? ఈ రెండు కన్స్ట్రెయిన్స్, ఇది మ్యాక్సిమం కదా, ఈ రెండు ఉన్నాయి. దీన్ని ఏం చేయాలంటే మనము
ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. దేనిలో కన్వర్ట్ చేసుకోవాలి? ఈక్వేషన్ లో కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ ది ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్స్ ఇంటూ ఈక్వాలిటీ ఈక్వేషన్. ఓకేనా? కన్వర్ట్ ది inequality equation into equality equation. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము ఇక్కడ అసమీకరణాన్ని సమీకరణలోకి మార్చుకోవాలి. సమీకరణాలను సమీకరణంలోకి మార్చుకున్నట్లయితే ఓకే. మరి ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మరి చెప్పండి? ఫస్ట్ కన్స్ట్రెయిన్ ఏంది? 2x1 + 3x2 ≤ 60 కదా. మనం ఫస్ట్ ఏమైతే మనకి ఇక్కడ 2x1 + 3x2 సో = 60 అంతే రాసుకోవడం. కన్వర్షన్ అయిపోయింది. ఇన్ఈక్వాలిటీ కాస్త ఏమైపోయింది? ఈక్వాలిటీలోకి అయిపోయింది ఇంకా. ఓకేనా? అర్థమైందా? మాట్లాడండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనము సెకండ్ కూడా కన్వర్ట్ చేసుకోండి. సెకండ్ కూడా కన్వర్ట్ చేసుకోవాలి. దానికంటే ముందు మనం సెకండ్ తర్వాత రాద్దాం. ఇప్పుడు దీన్ని చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ x1 = 0 అనుకోవాలి మీరు. కానీ సందర్భంలో మీకు ఇక్కడ ఏం ఇస్తారు చెప్పనా? ఇక్కడ x1 అంటాడు, ఇక్కడ x అంటాడు, ఇక్కడ y అంటాడు. ప్రాబ్లంలో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. నేను ఇక్కడ x1 x2 తీసుకున్నాను. మీరు ఇక్కడ x y కూడా రావచ్చు. ప్రాబ్లమ్స్ లో కొన్ని బుక్స్ లో అట్లా ప్రింట్ కావచ్చు. ఓకేనా? అర్థమైందా? మాట్లాడండి. అర్థం కదా అందరికి? ఓకే రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే మరి నా x1 = 0 అయినప్పుడు సో గివెన్ x1 = 0 we get ఇప్పుడు రాయాలి. చూడండి, మనం ఇక x1 = 0 అనుకున్నాం అంటే ఇక్కడ ఏం చేయాలి మీరు చెప్పండి? ఇక 2 × 0 ప్లస్ చెప్పాలి మీరే 3x2 = 60. అవునా? మళ్ళీ 2 × 0 అవుతుంది 2 అవుతుంది. అవునా? 0 0నేనా 2 అవుతుందా? 0 సార్. అదే మరి 0 మరి 2 అనుకున్నారు. మరి 0 + 3x2 = 60. ఓకేనా? సో therefore x2 = 60/3 ఎంత వస్తుంది మరి? 20 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు x2 వచ్చిందా మనకి? x1 వచ్చిందా వాల్యూ? ఇక్కడ మరి x2 వచ్చింది. మరి x1 వాల్యూ ఎంత అనుకోవాలి? 0 అనుకోవాలి. x1 0, x2 20 ఇలా రాసుకోవాలి. ఓకే అంటే మనం x1 = 0 అని చేయాలి. ఇట్లా ఇదే ప్రొసీజర్ అమ్మా, ఇదే ప్రొసీజర్, వేరే మారదు, అసలే మారదు. అయితే దీన్ని గ్రాఫ్ లో చూపించాలి. దీన్ని గ్రాఫ్ లో చూపించాలి. ఎల్పీపీ అన్నాడు క్లియర్ గా, రేఖాచిత్ర పద్ధతి అన్నాడు. ఓకేనా? గ్రాఫిక్ మెథడ్ అన్నాడు. సో గ్రాఫ్ లో కూడా చూపించాలంటే నేను సరే వేరే ఒకటేసారి గ్రాఫ్స్ గీయనా వేరు గీయనా? ఒక గ్రాఫ్ గీస్తున్నా ఇక్కడ ఒకటేసారి గీయండి సార్. అది కరెక్ట్ గా గీస్తున్నా. అదే అవును. ఓకే సరే ఇక్కడ గీస్తున్నామ్మా. నెక్స్ట్ పేజ్ లో తర్వాత చూద్దాం. ఇంకా ఇది y యాక్సిస్ అమ్మా, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఓకేనా? సో x యాక్సిస్ మీద x1 తీసుకోండి వాల్యూ, x1 వాల్యూ తీసుకోండి. y యాక్సిస్ మీద x2 వాల్యూ తీసుకోండి. ఓకేనా? ఇది x2 అనుకోండి, ఇది x1 అనుకోండి. అర్థమైంది అందరికి? అంటే x యాక్సిస్ కాకుండా x1 x2 అని తీసుకోవాలి కదా సార్? అంతే. x1 తీసుకోండి, ఇది x2 అని తీసుకోండి. ఓకే, ఇది 0. ఇప్పుడు మనకి x యాక్సిస్ మీద మనకు వాల్యూస్ ఎట్లా ఉన్నాయి? ఇక్కడ 0, 20 వచ్చిందంటే 5 వేరే తీసుకొని సరిపోతుంది. మనం దీని x యాక్సిస్ మీద 5, 10, 5 వేరే తీసుకోండి. 15, 20, 25,
35 ఓకేనా, సరిపోతుంది మనకి ఇంకా. ఓకేనా, ఇక్కడ 16 అంటే అక్కడే సరిపోతుంది ఇక. సో వై యాక్సిస్ మీద సేమ్ డిఫరెన్స్ తీసుకోండి. సో 5, 10, 15, 20, 25, 30, 35 రైట్. ఇప్పుడు చూడండి x1 వాల్యూ 0నా 20యా? దీని ప్రకారం ఫస్ట్ కన్స్టెంట్ ప్రకారం 0 సార్. 0 కదా, 0. x1 ఇదే కదా, 0నే కదా. మరి x2 వాల్యూ ఎంత? 20. సో x1 వాల్యూ 20 అంటే ఇక్కడే కదా, x2 వాల్యూ 20 ఇక్కడే కదా, x2 అంటే ఇదే కదా. అవును సార్. సో ఇక్కడ పాయింట్ తీసుకోండి. ఓకేనా, ఇక్కడికి. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ మనం అనుకోవాలి. ఇప్పుడు మళ్ళీ x1 ఈజ్ ఈక్వల్ 0 అనుకున్నాం. ఇప్పుడు x2 ఈజ్ ఈక్వల్ అనుకోవాలి మళ్ళీ మనం ఇప్పుడు 0. x2 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు సో x2 ఈజ్ ఈక్వల్ టు 0 వి గెట్ అని ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈక్వేషన్ రాయండి ఇక. సో 2 into x1 plus 3x2 is equal 60. So 2x1 plus 3 into 0 is equal 60. So 2x1 plus 0 is equal 60. So therefore x1 is equal 60 by 2 is equal 30. అవునా? సో ఇప్పుడు మనకేం వస్తుంది మరి, x1 30 అయింది, x2 0 అవుతుంది. అవునా? మరి ఈ ఈక్వేషన్ బట్టి మనకి x1 ఎంత 30 రావాలి అంతేనా? x1 30 కదా, x2 20. సో ఈ గ్రాఫ్ లో ఇది x2 అవుతుంది, ఇది x1 అవుతుంది. ఇప్పుడు గ్రాఫ్ ని చూపించాలి. x2 20 అయింది ఇక్కడ, x2 20 కదా ఇక్కడ చూడండి. అవును సార్. సో x1 ఎంత 30 అవునా, ఇక్కడ 30. సో ఈ రెండు బిందులతో కలుపుతూ ఒక రేఖ గీయాలి. ఈ రెండు బిందులు కలుపుతూ ఒక రేఖ గీయాలి. ఓకేనా? సో మీరు ఏమనుకోవద్దు, ఇది గ్రాఫ్ పేపర్ కావాలి కాబట్టి ఏదో మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మొబైల్ పట్టుకుంటే డ్రా చేస్తున్నాను. మొబైల్ బట్టి డ్రా చేస్తున్నాను. ఇది ఓకేనా? సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అవునా, ఫస్ట్ ఈక్వేషన్. దీని ఏమంటారు ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ని? 2x1 plus 3x2 is equal 60. ఓకేనా, రైట్. దెన్ నెక్స్ట్ సెకండ్ కనుక్కోవాలి మనం. సెకండ్ మరి ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్ ని మరి ఈక్వాలిటీ ఈక్వేషన్ కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ చేస్తున్నాను ఇంకా సెకండ్ వన్. సో సెకండ్ ఈక్వేషన్ చెప్పండి. మరి సెకండ్ ఏముంది మనకి ఇక్కడ చూడండి, 4x1 plus 3x2 is equal 90. 90 తెలుసా మీకు? 90 అందరికి 90 తెలుసా అమ్మా మీకు? 90 సరే. సో ఇప్పుడు మళ్ళీ x1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే లేదా అయినప్పుడు, సో x1 ఈజ్ ఈక్వల్ టు 0 వి గెట్. సో చూడండి ఇక 4 into 0 plus 3x2 is equal to 90. So 0 plus 3x2 is equal to 90. Now therefore x2 is equal to 90 by 3 is equals 30. Is equal 30. Okay na? Okay sir. Right. Now second dira. x2 is equal to 0 అయినప్పుడు, x2 is equal to 0 అయినప్పుడు, సో x2 is equal to 0 we get. మరి ఇక్కడ 4x1 plus 3 into 0 is equals 90. 4x1 plus 0 is equal to 90. Therefore, so x1 is equal to 90 by 4. 90 by 4. సో 90 సారీ సార్ 96 అమ్మ, ఇది 90 కాదు 96 తప్పేసి నేను 96 అమ్మ, తప్పు వస్తుంది, ఒక ప్రాబ్లం తప్పు వస్తుంది. 96 ఇది. సో 96 32 సార్ ఇక్కడ ఫస్ట్ ఇది కూడా ఏంటమ్మా ఇక్కడ చేసిన వాల్యూ రైట్ రైట్ అవును రైట్ 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 ఫస్ట్ ఇది 32 రైట్ ఓకే అవును ఇది 96 సో 32. సో ఇప్పుడు మనకి
ఎంత వస్తుంది మరి 96/4 అంటే 16 4 2 జా 8 24 సార్ 4 2 జా 24 వస్తుంది ఓకేనా 24. మరి ఇక్కడ x1 ఎంత 24, x2 ఎంత 32 32 అవునా yes sir ఓకేనా. ఇప్పుడు మనం గ్రాఫ్ మీద మళ్ళీ చూపించాలి. సో x1 ఎంత 24 అంటే x1 ఇక్కడికి వస్తుంది అప్రాక్సిమేట్లీ ఇక్కడ వస్తుందా, ఇది 25 కదా, ఓకే సార్ ఇది 25 అప్రాక్సిమేట్ ఇక్కడ వస్తుంది ఇక్కడికి ఓకేనా ఇట్లా రైట్. మరి 32 అంటే 30 ఇక్కడ ఉంది, కొద్దిగా పైకి వస్తుంది కొద్దిగా అవునా 32 ఇక్కడ. సో ఈ రెండు డాట్స్ ని టచ్ చేస్తే ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా. ఈ రెండు డాట్స్ ని టచ్ చేస్తే ఒక లైన్ డ్రా చేయండి. ఇది 4x1 plus 3x2. కొద్దిగా క్రాస్ పెయిన్ చూసారా, సో అదే చేసుకోండి ఇంకా. సో ఈ ఈక్వేషన్ ఏంటి, ఇది 4x1 plus 3x2 4x1 ప్లస్ 3x2. 3x2 is equal to 96. ఇప్పుడు మనకి మాక్సిమం అన్నాడు కదా దీంట్లో, మాక్సిమం ఇక్కడ చూడండి, ఇక్కడ మాక్సిమం అని ఇక్కడ ఇచ్చినప్పుడు ఈ లైన్స్ బిలో మాత్రమే షేడింగ్ పార్ట్ చూపించాలి ఓకేనమ్మా. Yes sir. షేడింగ్ పార్ట్ చూపించాలి. దీన్ని ఫీజబుల్ రీజియన్ అంటారు, దీన్ని ఏమంటారు ఫీజబుల్ రీజియన్ అంటారు, దీన్ని ఏమంటారు ఫీజబుల్ రీజియన్ అంటారు దీన్ని ఓకేనా. Okay sir. అర్థమైందా. సో దీని లోపల ఫస్ట్ ఇప్పుడు మనం గ్రాఫ్ ఇది గీసాం కదా, ఫస్ట్ గ్రాఫ్ ఇది కదా, ఇది ఏ అనుకోండి లేదా ఓ అని, ఇది ఓ అయింది, ఇది పి అనుకోండి, ఇది పి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్యూ అనుకోండి, ఇది క్యూ. ఫస్ట్ ఇది ఇక్కడికి వచ్చింది కదా క్యూ ఓకేనా, ఇది క్యూ ఓపిక్యూ అయింది. దెన్ నెక్స్ట్ ఇదేని ఇది ఆర్ అనుకోండి, ఇది ఆర్ అనుకోండి, ఇది ఎస్ అనుకోండి, ఇక్కడ ఎస్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మధ్యలో టచ్ అయిందా లేదా, రెండు కర్వ్స్ టచ్ అయినాయి చూసారా, రెండు కర్వ్స్. అవును సార్ సో దాన్ని ఇక్కడ టీ అనుకోండి, టీ ఓకేనా, టీ అనుకోండి. మరి ఇక్కడ ఫీజబుల్ రీజన్ పార్ట్స్ ఏంటంటే మాక్సిమం అన్నప్పుడు ఈ టచ్ అయిన ఈ ఓ పైన తర్వాత ఈ గ్రాఫ్స్ ఉన్నాయి దాని లోపల మాత్రమే ఇట్లా మీరు షేడింగ్ పార్ట్ చూపించాలి, షేడింగ్ పార్ట్ ఓకే. దీన్నే ఫీజబుల్ రీజియన్ అంటారు, ఏమంటారు ఫీజబుల్ రీజియన్ అంటారు, ఫీజబుల్ రీజియన్ అంటారు, ఫీజబుల్ రీజియన్. తెలుగులో సాధ్యతా ప్రదేశం అంటారు, ఏమంటారు సాధ్యతా ప్రదేశం అంటారు ఓకేనా, ఫీజబుల్ రీజియన్ అంటారు దీన్ని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎక్కడైతే టూ కర్వ్స్ టచ్ అయ్యాయో అక్కడ వాల్యూస్ ఉంటే కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ ఎంత, తర్వాత x1 వాల్యూ ఎంత, x2 వాల్యూ ఎంత కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది మనం ఓకేనా. అర్థమైందా అందరికి. ఓకే సార్ సో అక్కడ కూడా మనం x1 x2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి ఓకే. సో నెక్స్ట్ పేజీ ఇక్కడ గ్రాఫ్ గురించి మనం చెప్పాలి, ఇక్కడ రాయాలి కూడా గ్రాఫ్ మీద. సో ఎక్స్ యాక్సిస్ మీద x1 వేరియబుల్, సో గ్రాఫ్, సో ఎక్స్ అక్షంపై x1 చలరాశి, సో తీసుకోవాలి, x1 చలరాశి తీసుకోవాలి. అలాగే మరి x1 చలరాశి తీసుకున్నాం, y అక్షం మీద ఏం తీసుకోవాలి మరి, y అక్షంపై చెప్పాలి మీరు, y యాక్సిస్ మీద y1. x2 వేరియబుల్ చలరాశి అంటారు దీన్ని, వేరియబుల్ ని చలరాశి తీసుకోవాలి. వి షుడ్ టేక్ ఆన్ x యాక్సిస్ x1 వేరియబుల్, ఆన్ y యాక్సిస్ వి షుడ్ టేక్ x2 వేరియబుల్ ఓకే, తీసుకోనవ్వలేను. సో ఇప్పుడు గ్రాఫ్ మీద మనం చూపించాం కదా, చూపించిన తర్వాత మనకి టచ్ అయ్యే పార్ట్స్ ఏంటంటే చెప్పండి, ఇది కూడా షేడింగ్ టచ్ అవుతుంది ఇక్కడ. సో ఈ పార్ట్స్ ఏంటంటే చెప్పండి, ఏంటంటే టచ్ అవుతుంది చెప్పండి నాకు. ఇక్కడ ఓ టచ్ అయిందా లేదా, ఇక్కడ ఓ టచ్ అయిందా లేదా, Yes sir. ఓ ఇంకేది టచ్ అయింది P. పి ఓకే. దెన్ నెక్స్ట్ ఇంకా T. టీ, దెన్ నెక్స్ట్ ఇంకా ఎస్ సార్ ఎస్ ఓకేనా. ఇది
ఓపిటిఎస్, ఓపిటిఎస్. ఓకేనా, ఇదే ఫీజిబుల్ రీజియన్. సో ఇక్కడ ఓపిటిఎస్, దీని ఫీజిబుల్ రీజియన్ బహుభుజి అంటారు, తెలుగులో బహుభుజి అంటారు, బహుభుజి. సో సాధిత ప్రదేశం, ఫీజిబుల్ రీజియన్, ఓటిపిఎస్ ఫీజిబుల్ రీజియన్, సాధ్యత ప్రదేశాన్ని తెలియజేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మరి మూల బిందువు ఏంది దీన్ని? ఆ? ఓ సార్, ఓ, ఇక్కడ ఓ దగ్గర వాల్యూస్ తెలుసుకో మనకి. x1 వాల్యూ ఎంత అయితే ఓ దగ్గర x1 వాల్యూ ఎంత అవుతుంది? ఓ దగ్గర 0. 0 అవుతుంది. 0. x2 వాల్యూ ఎంత అవుతుంది? 0. 0. మరి మన ఎక్కడ కావాలి మరి x1 x2 వాల్యూస్ ఎక్కడ కావాలి మనకి? ఏ పాయింట్ దగ్గర కావాలి? టీ పాయింట్ దగ్గర కావాలి. ఎక్కడ కావాలి? టీ. ఇప్పుడు టీ దగ్గర కనుక్కోవాలి మనం. ఓకేనా. సో టీ మూల బిందువు వద్ద, టీ మూల బిందువు వద్ద, మూల బిందువు వివరించే x1, x2 విలువలను కనుక్కోవడానికి సంబంధించిన సమీకరణాలను సాధించాలి. సమీకరణాలను సాధించాలి. సో ఇక్కడ సపోజ్ ఇంకొకసారి వినండమ్మా, వినండి, వినండి ఇటు. సార్ ఇంగ్లీష్ లో సార్ దాన్ని ఒకసారి వినండి. కన్స్టెంట్స్ 3 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 2 ఇచ్చింది కాబట్టి మీకు ఇక్కడ 2 టచ్ అయినాయి, ఫస్ట్ సెకండ్ టచ్ అయినాయి. ఒకవేళ కన్స్టెంట్స్ 3 ఇచ్చాడు అనుకో, 1 2 3 ఇచ్చాడు అనుకో, ఇక్కడ ఏవైతే టచ్ అవుతున్నాయో 1 2 లేక 2 3 లేదా 1 3 ఆ 1 3 సమీకరణం మాత్రమే మనము సాధించాల్సి ఉంటుంది. 3 పాయింట్స్ ఒక దగ్గర సెంటర్ అయిన దగ్గర అది కనుక్కోవాలి, అంతే కదా సార్? ఇక్కడ అంటే మూడు కాదు, అట్లా అక్కడ 3 కర్వ్స్ ఉన్నప్పుడు ఏమైతే తెలుసా, 2 ప్లేస్లలో టచ్ అవుతాయి, 2 ప్లేస్లు టచ్ అవుతాయి. ఓకేనా. ఆ 2 ప్లేస్లలో ఏవేవైతే అక్కడ కలుసుకుంటున్నాయో, ఏవైతే ఖండించుకుంటున్నాయో, సో వాటిని మాత్రమే మనము కనుక్కోవాల్సి ఉంటుంది, పాయింట్స్. ఓకేనా. ఓకేనా. సో ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఇక్కడ వాల్యూ కనుక్కోవాలి టీ ప్లేస్ లో. సో టీ ప్లేస్ లో వాల్యూ కనుక్కోవాలంటే 2 ఈక్వేషన్స్ కదా మనం. సో ఈ 2 ఈక్వేషన్ లో ఏది అయ్యేస్తుంది? సింప్లిఫై చేయాలి. x1 x2 వాల్యూస్ టీ ప్లేస్ లో క్యాలిక్యులేట్ చేయాలంటే వాటిని సింప్లిఫై చేయాలి. ఓకేనా. సో సింప్లిఫై చేయాలి. ఇప్పుడు మరి 2 అయ్యేస్తుంది. ఓకేనా, మాక్సిమం ఉంది. సో సెకండ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ డిడక్ట్ చేయాలి, అంతేనా? అవునా కదా? ఈ టీ వాల్యూ ఫైండింగ్ ది ఆ లైన్ ఇంగ్లీష్ లో చెప్పారా సార్ ఒకసారి? ఏంటమ్మా? ఆ టీ వాల్యూ యూజింగ్ x1 and x2 అది ఇంగ్లీష్ లో చెప్పారా సార్? సో ది on the t point we should calculate the x1 x2 values. సో ఇప్పుడు ఇక్కడ మనకి 2 ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ ఏంది? 2x1 plus 3x2 is equal 60. కానీ ఇప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్ ఎక్కువ ఉంది కదా, అదే ఫస్ట్ తీసుకుందాం. ఇది ఎక్కువ ఉంది కదా, ఓకేనా, ఇది తీసుకుందాం. ఫస్ట్ ఇది రాసుకుందాం మనం. సో దీనికంటే మనం 4x1 plus 3x2 is equal 96. ఇప్పుడు 2x1 సెకండ్ ఈక్వేషన్, 2x1 plus ఫస్ట్ ఈక్వేషన్ ఇది 3x2 is equal 60. సో ఇప్పుడు ఏం చేయాలి? వాల్యూస్ మనకు చేంజ్ అవుతాయి వాల్యూస్, అవునా? ఇది మైనస్, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ప్లస్ 3x2 మైనస్ 3x ఏమైతే 2 క్యాన్సిల్ అవుతాయి, అవునా? క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా. మరి 4x1 లెక్క 2x1 తీసేస్తే ఎంత మిగులుతుంది? 2x1 is equal 96 లెక్క 30 తీసేస్తే 60 తీసేస్తే ఎంత? 36. ఓకేనా, రైట్. ఇప్పుడు therefore x1 is equal 36/2 is equals 18. 18. ఓకేనా.
సో ఇప్పుడు x1 వాల్యూ వచ్చింది. మరి x1 వాల్యూని ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినా లేక సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసినా x2 వాల్యూ వస్తుంది మనకి. ఓకేనా? సో నౌ x1 వాల్యూ substitute. సో ఇన్ ఏ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం? మరి ఫస్ట్ సెకండ్ చేద్దాం? అదేం చేద్దాం? లో చేద్దాం సార్. ఫస్ట్ సెకండ్ లో చేద్దాం సార్. అంటే సెకండ్ 96 కదా, ఇదే కదా మీరు అనేది? ఎస్ సార్. ఓకే, సో x1 వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ది సెకండ్ ఈక్వేషన్. We get x2 value. ఇప్పుడు మరి ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ ఇది 4x1 plus 3x2 is equals 96. సో x1 4 into 18 plus 3x2 is equals 96. సో 4 18s ఎంత మరి? 4 18s అయినా 2 18s? 4 18s ఎంత? సో 32 72 sir. 72. plus 3x2 is equals 96. Now మరి ఇది అటు తీసుకెళ్ళాలి, ఈక్వల్ తర్వాత తీసుకెళ్ళాలి. 3x2 is equals 96 minus 72. ఓకేనా? సో 3x2 is equals so 16 4 24. So therefore x2 is equals 24 by 3. ఓకేనా? సో 8 ఎంత? 8 వచ్చింది. అవునా? మరి ఇప్పుడు x1 వాల్యూ ఎంత? 18. x2 వాల్యూ ఎంత? 8. ఈ రెండు వాల్యూస్ గ్రాఫ్ మీద కనబడుతున్నాయో మనం ఒకసారి చూడాలి. మనం 18 8 x1 18 కదా. సో x1 18 అంటే చూడండి మీరు, ఇగో ఇక్కడ టచ్ అయింది చూడండి, ఇగో అంటే అప్రాక్సిమేట్ అనేది గ్రాఫ్ ఒరిజినల్ కాదు కదా, మనకు గ్రాఫ్ లో కనబడాలంటే ఇక్కడ కనబడదు, ఎందుకంటే మనం అప్రాక్సిమేట్ తీసుకున్నాం కదా వాల్యూస్. అవునా? ఇక్కడ చూడండి 15 తర్వాత వస్తుందా లేదా? ఇక్కడ చూడండి, ఇగో టచ్ అయింది, ఇగో ఇట్లా డ్రా చేస్తే. ఓకేనా? అప్రాక్సిమేట్లీ అంటే ఎగ్జాక్ట్లీ రాదు మనకి, ఎందుకంటే ఇది గ్రాఫ్ పేపర్ కాదు కదా. ఓకేనా? సో ఇక్కడ 18 వచ్చింది కదా మనకి, 18 వచ్చేసింది కదా, 18. మరి ఇక్కడ ఎంత? 8 రావాలి. ఇటు సైడ్ x1 ఎంత, x2 ఎంత రావాలి? 8 రావాలి. 8 రావాలంటే ఇక్కడ వచ్చేసింది చూడు, ఇగో దాదాపు 10 దగ్గర వస్తుంది. అంటే మనం ఇక ఎగ్జాక్ట్లీ తీసుకోలేదు కాబట్టి మనకు వస్తుందా లేదా వాల్యూస్? వస్తుంది సార్. వస్తుందా? సో ఇక్కడ మీరు ఇట్లా టచ్ చేస్తూ ఒక ఇట్లా డ్రా చేస్తే సో ఇప్పుడు ఇది 18 ఇది 8 అయిపోతుంది. ఓకేనా? అందరికి అర్థమైందా? ఓకే సార్. రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, నెక్స్ట్ స్టెప్ మనము ఈ టేబుల్ డ్రా చేసి ఎక్కడ మ్యాక్సిమం ఉందో కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఈక్వేషన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ బై కార్నర్ పాయింట్స్. నెక్స్ట్ స్లైడింగ్. సో ఇక్కడ మూల బిందువు కనుక్కోవాలి. ఇవాల్యుయేషన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ by corner points. సో ఇక్కడ ఏంటంటే లక్ష్య ప్రమేయ పట్టిక అంటారు, దీన్ని అంటారు లక్ష్య ప్రమేయ పట్టిక అంటారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇలా డ్రా చేయాలి. సో డ్రా చేసి ఇప్పుడు ఫస్ట్ కాలం కార్నర్ పాయింట్స్ దీన్ని మూల బిందువు అంటారు. మూల బిందువులు. ఓకేనా? సో సెకండ్ కోఆర్డినేట్స్. సో ఇక్కడ కోఆర్డినేట్స్ ఏంటి అంటే మనకి x1 x2 అవుతాయి. x1 x2 కోఆర్డినేట్స్ x1, దెన్ నెక్స్ట్ వచ్చేసి x2. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాసుకోవాలి. ఆబ్జెక్టివ్ ఫంక్షన్ దెన్ నెక్స్ట్
ఇక్కడ టోటల్ అని రాసుకోండి. టోటల్ ఆఫ్ ఇక్కడ జెడ్ అన్నట్టు టోటల్ అప్పుడు మనకి జెడ్ ఈక్వల్ రాసాను చూస్తారా ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ జెడ్ ఈక్వల్ అని. ఓకేనా, అలా ఇక్కడ టోటల్ జెడ్ అని టోటల్ ఆఫ్ జెడ్ అని రాసుకోండి. ఇక్కడ ఇప్పుడు కార్నర్ పాయింట్స్ ఏమున్నాయి చూడండి. ఫీజబుల్ రీజన్ టచ్ అయిన దగ్గరే ఫీజబుల్ రీజన్స్ టచ్ అయినాయి ఏంటి పాయింట్స్ ఇవి టచ్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఏంటి మనకి రాసిన ఆల్రెడీ ఇంకా 0 ఫీజబుల్ టచ్ ఇక్కడ ఏం రాసిన ఓపీటీఎస్ అంతేనా, ఇదే కదా. సో ఓపీటీఎస్ ఇక్కడ ఓపీటీ అండ్ ఎస్. మరి ఓ దగ్గర x1 వాల్యూ ఎంత, x2 వాల్యూ ఎంత? ఓ దగ్గర మీరు చెప్పాలి, ఇందాక చెప్పాను కదా. 0 ఓకే, వెరీ గుడ్. 0 0. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మనం ఏం రాసుకున్నాం, z ఈజ్ ఈక్వల్స్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏమొచ్చింది మనకి, ఏమొచ్చిండు. సో 200x1 ప్లస్ 175x2 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ రాసుకోండి. 200x1 ప్లస్ 175x2. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది కదా మనకి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ వాల్యూస్ 200 into 0 plus 175 into 0. ఓకేనా, 0 అర్థమైందా. సో ఇక్కడ ఏమైతే మరి 0 అవుతుంది, దాని వాల్యూ 0. ఓకే రైట్. నెక్స్ట్ పి దగ్గర వాల్యూస్ ఏంటి, పి దగ్గర. సో ఇప్పుడు మనం పి దగ్గర కనుక్కున్నామా, పి దగ్గర వాల్యూస్ ఏంటి, పి దగ్గర చెప్పండి. ఇక పి పాయింట్ ఇక్కడ ఉంది, ఇక చెప్పండి పి దగ్గర వాల్యూస్ ఏంటి మీరు చెప్పాలి. పి దగ్గర x1 వాల్యూ ఎంత, x2 వాల్యూ ఎంత పి దగ్గర. 20 30 సార్. 20 జాగ్రత్త, గో. ఇది ఓన్లీ x2 వాల్యూ చూపిస్తుంది పి దగ్గర, x1 వాల్యూ చూపించదు. x1 వాల్యూ 0 అవుతుంది. ఓకేనా, అవునా. అవును సార్. సో x1 వాల్యూ 0, x1 వాల్యూ 0, x2 వాల్యూ ఎంత 20 30 కాదు 20 అమ్మా, 20 సార్. 20 దగ్గర 20. మరి నెక్స్ట్ ఓపి అయిపోయింది. టీ దగ్గర 18 8. సో టీ దగ్గర 18 8. నెక్స్ట్ ఎస్ దగ్గర, ఎస్ అంటే ఇక్కడ వచ్చింది ఇగో ఎస్. సో x1 వచ్చేసి 24 అంతేనా, x1 24. మరి x2 0. ఓకేనా. సో x1 24, x2 0. ఇప్పుడు ఈ వాల్యూస్ ఈక్వేషన్ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సో 200 into 0 plus 175 into ఎంత 20, 175 into 20. సో ఎంత అవుతుంది మరి ఇక్కడ 0 plus 3500 అయితే ఎంత అవుతుంది, 3500 అవుతుంది. 175 2 350. ఓకేనా, 350 అంటే మరి ఎన్ని జీరోస్, ఇంకో 0 ఉంది కదా 350 తర్వాత. ఓకేనా, 3500. నెక్స్ట్ 200 into 18 plus 175 into 8. 175 into 8. 3600 plus 1400 sir. 3600 plus 1400. No sir, 5000. సో ఇక్కడ 200 0 plus 3500 ఎంత అవుతుంది, 5000. ఓకేనా, 5000. ద నెక్స్ట్ 200 into 24 plus 175 into 0. So 4800 plus 0 కదా. సో 4800. మనం ఇక్కడ మాక్సిమం అడిగిందా మినిమం అడిగిందా ప్రాబ్లంలో చూడండి. maximum sir. సో మాక్సిమం వాల్యూ ఏంది దీంట్లో చెప్పండి నాకు, మాక్సిమం వాల్యూ ఏంది దీంట్లో. 5000 వెరీ గుడ్, 5000. సో 5000. ఓకేనా, ఇక్కడ ఏం రాయాలంటే ఈ మరి 5000 ఏ ప్లేస్ లో x1 ఎంత, x2 ఎంత. x1 80 x2 8. సో దేర్ ఫోర్ ఇక్కడ రాయాలి ఏంటంటే x1 ఈజ్ ఈక్వల్ 18, x2 ఈజ్ ఈక్వల్ 8,
అయినప్పుడు లక్ష్య ప్రమేయం గరిష్టీకరణ చేయవచ్చు, గరిష్టీకరించవచ్చు లేదా గరిష్టీకరించవచ్చు ఇంగ్లీష్ గరిష్టీకరించవచ్చు. సో Z is equals maximum 5000. ఇలా మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో లాస్ట్ కామెంట్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది, కామెంట్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇలా చేయాలమ్మా ప్రాబ్లం. చెప్పమ్మా. ఇంగ్లీష్ లో చెప్పాలి. కామెంట్ ఇంగ్లీష్ లో సో ద function maximize the given function maximize at t point, that is x1 is equal to 18 and x2 is equal to 8. The maximum value is 5000. Okay na? ఓకే సార్. సో ఇలా చేయాలమ్మా. ఇలా మాక్సిమం ఇచ్చినప్పుడు ఇలా మరి మినిమం కూడా ఇస్తారు ఒకటిసారి, మినిమం అని చెప్పాలి. నా ప్రాబ్లం అవసరం లేదా? మినిమం కూడా చెప్పండి సార్. మినిమం అంటే లీస్ట్ వాల్యూ తీసుకోవాలా సార్? ఏంటమ్మా ఎంట్రీ లీస్ట్ వాల్యూ తీసుకోవాలా సార్? సేమ్ అవునవును, కానీ ప్రాబ్లమ్స్ ఉంటుందా సార్? గ్రాఫ్ కొద్దిగా చేంజ్ ఉంటుంది, గ్రాఫ్ లో కొద్దిగా చేంజెస్ ఉంటుంది. సో గ్రాఫ్ ఏంటంటే ఇప్పుడు మినిమం అన్నారు కదా, ఇందాక మాక్సిమం అన్నప్పుడు మీరు పాయింట్స్ షేడింగ్ పాయింట్ బిలో చూపించారు, అవునా? ఇక్కడ చూపించారు. ఇప్పుడు మినిమైజ్ అన్నాడు అనుకో, మీరే ఇప్పుడు ఎక్కడ చూపించాలంటే ఈ పార్ట్లలో అవుట్ల మాత్రమే చూపించాలి. ఇక్కడ షేడింగ్ చూపించాలి, ఇక్కడ షేడింగ్ చూపించాలి. ఇక్కడ మాక్సిమం అన్నప్పుడు లోపల చూపించాలి, మినిమం అన్నప్పుడు బయట చూపించాలి. ఈ బిందువులు ఈ పాయింట్స్ టచ్ అయ్యే కార్నర్ మరి అవుట్ సైడ్ చూపించాలి. ఓకేనా? ఓకే మరి చెప్పమంటారా? అట్లాంటివి వద్దాం, మరి ప్రాబ్లం అవసరం లేదా? చెప్పండి సార్. ఒకసారి చూడండి మరి. ఇక సో మళ్ళీ ప్రాబ్లం ఏమని ఇస్తారని చెప్పిన ప్రాబ్లం మీకు ప్రాబ్లం ఏమని ఇస్తారని చెప్పాను. ఫైండ్ ది సొల్యూషన్ టు ది ఫాలోయింగ్ ఎల్పిపి యూజింగ్ ది గ్రాఫిక్ మెథడ్. మాక్సిమం మినిమం అంటాడు, సబ్జెక్ట్ టు ది కన్స్ట్రెయిన్స్ అంటాడు ఇంకా. సో ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ది solution to the following LPP. So LPP full form in the linear programming problem. Okay na? Linear programming problem using the graphic method. దిగువన ఇవ్వబడిన ఎల్పిపిని రేఖాచిత్ర పద్ధతి ఉపయోగించి సాధించండి. దిగువన ఇవ్వబడిన ఎల్పిపిని రేఖాచిత్ర పద్ధతిని ఉపయోగించి సాధించండి. ఓకేనా? సో ఇక్కడ తెలుగులో దిగువన ఇవ్వబడిన ఎల్పిపిని రేఖాచిత్ర పద్ధతిని ఉపయోగించి సాధించండి. రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే Z ఈజ్ ఈక్వల్ టు మినిమైజ్. ఇక్కడ ఏంది? మినిమైజ్. సో మినిమైజ్ Z is equals 3x1 plus 5x2. కనిష్టీకరణ అంటారు, కనిష్టీకరణ. నెక్స్ట్ సబ్జెక్ట్ టు ది కన్స్ట్రెయిన్స్. సబ్జెక్ట్ టు ద కన్స్ట్రెయిన్స్.
సో ఫస్ట్ వన్ వచ్చేసి 3x1 ప్లస్ 2x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50. ఇక్కడ కనిష్టీకరణప్పుడు గ్రేటర్ దాన్ వస్తుంది, గరిష్టీకరణప్పుడు లెస్ దాన్ వచ్చింది. చూసారా, మీరు గమనించారా? గమనించారా? అవును సార్. సో నెక్స్ట్ సెకండ్ 2x1 ప్లస్ 4x2 సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 40. దెన్ నెక్స్ట్ మనము నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి? నాన్ నెగటివ్. సో మళ్ళీ x1, x2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇక్కడ దీన్ని నిబంధనలు అంటారు. ఏమంటారు? నిబంధనలు. సో రుణేతర నిబంధన అని మనకు చెప్పడం అనేది జరుగుతుంది. రుణేతర నియమం. సేమ్ మళ్ళీ ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్ ని దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి? ఈక్వాలిటీ ఈక్వేషన్ కన్వర్ట్ చేసుకోవాలి. సో చెప్పండి మరి, ఫస్ట్ వన్ అబ్బాయిలు చెప్పండి, అమ్మాయిలు వద్దు, అబ్బాయిలు చెప్పండి. ఫస్ట్ వన్ చెప్పండి అమ్మా, మీరే చెప్తే రాస్తూ ఉంటాను. రైట్. సో 3x1 ప్లస్ 2x2 ఈజ్ ఈక్వల్ 50. ఓకేనా? నేను అది రాయట్లేదు. కన్వర్ట్ ది ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్ ఇంటూ ఈక్వాలిటీ ఈక్వేషన్ అని రాయట్లేదు ఇంకా. రైట్. 3x1 ప్లస్ 2x2 is equal to 50. Now x1 is equal to 0. Right. 3 into 0 plus 2x2 is equal to 50. 0 plus 2x2 is equal to 50. Therefore, x2 is equal to 50 by 2 is equal to 25. Right. Okay now. Mali. x2 is equal to 0. x2 is equal to 0. Now 3x1 plus 2 into 0 plus is equal to 50. Now 3x1 plus 0 is equal to 50. Therefore x1 is equal to 50 by 3. 50 by 3. So 16.7 or 17 తీసుకుంటున్నాను నేను. పాయింట్లో కాకుండా ఎగ్జాక్ట్లీ తీసుకుంటున్నాను. ఓకేనా? రైట్. అర్థమైందా? మాట్లాడండి. 16.7 వచ్చింది కదా, తీసుకున్నప్పుడు గ్రాఫ్ లో చూపిస్తానమ్మా. డిఫరెన్స్ వస్తుంది కదా సార్? అదే. సో 16.7 పాయింట్ల కష్టం ఇది కాబట్టి నేను 17 రౌండ్ ఫిగర్ తీసుకున్నాను. ఓకేనా? 17 రౌండ్ ఫిగర్ తీసుకున్నాను. రైట్. ఇప్పుడు x1 వాల్యూ ఎంత అన్నట్టు? 17. x2 వాల్యూ ఎంత? 25. ఓకేనా? సో ఇప్పుడు గ్రాఫ్ గీయాలి కదా, గ్రాఫ్ మనము. సో x యాక్సిస్ y యాక్సిస్ రెండు గ్రాఫ్ చేయండి. మళ్ళీ గ్రాఫ్ డ్రా చేయండి. సో ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. x1 ఇది x2. మనకి ఇక్కడ 25, 17 వచ్చింది కదా. మనం డిఫరెన్స్ మళ్ళీ 5 తీసుకుందాం. 5 డిఫరెన్స్. 5, 10, 15, 20, 25, 30, 35. మళ్ళీ 5, 10, 15, 20, 25, 30, 35, 40. మరి ఫస్ట్ x1 ఎంత? 17. అంటే ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది కదా. అప్రాక్సిమేట్లీ మిడిల్లో కాకుండా కొద్ది ఇటు వస్తుంది. అవునా? 17 పాయింట్ అయితే 5 అయితే మిడిల్ అవుతుంది. అవునా? సో ఇక్కడ అవునా కదా x1. మరి x2 ఎంత? 25. x2 25. సో రెండింటిని టచ్ చేస్తూ లైన్ డ్రా చేయండి. సో ఇదేంటి చెప్పండి మరిగా. చెప్పండి. 3x1 అబ్బాయిలు చెప్పాలి. అబ్బాయిలు లేరా క్లాస్లో? అబ్బాయిలు నిద్రపోతున్నారా అబ్బాయిలందరూ? లేదు సార్, ఇంటున్నాం క్లాస్. అయ్యో వింటే మీరు చెప్పమంటున్నా కదా, మిమ్మల్ని వినమని మిమ్మల్ని చెప్పమంటున్నా నేను. ఇప్పుడు అమ్మాయిలు చెప్తున్నారు, అందుకే మరి ఆడవాళ్ళకు 33% కొట్లాడతారు వాళ్ళు. ఓకేనా? రైట్. ద నెక్స్ట్ సెకండ్, మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ చూడండిగా. సెకండ్ చెప్పండి మీరు. 2x1 ప్లస్
4x2 is equal 40, right? x1 is equal to 0. So 2 into 0 plus 4x2 is equal 40. Now 0 plus 4x2 is equal 40. Therefore, x2 is equal 40 by 4 is equals 20. Then 40 by Sir, 4 equal 20. 10. Innena? 10s. 10. 10 Mari. Right. The second one. Well, x2 is equal to 0. x2 is equal to 0. Now 2x1 plus 4 into 0 is equal 40. Now 2x1 plus 0 is equal 40. Therefore, x1 is equal 40 by 2 is equals 10. Then 20. 20. 10 కాదు 20. నిద్రపోతున్నారు, అన్నం తిన్నట్టున్నారు మీరు, ఇందాక నిద్రపోతున్నారు మంచిగా అందరు, అవునా? లేదు సార్. మరి చెప్పట్లేదు మరి, లేదంటే ఇంత లేటా మీరంతా? ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది, మీరంతా మరి ఏళ్ళు పెడితే మరి ఏళ్ళు చూపితే కొండలు బాకాలి మీరంతా, కానీ ఏదో నిద్రపోతున్నారు బాగా. రైట్. సో ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ మరిగా x1 ఎంత, x2 ఎంత? 20, X1 20. x2 10. మరి x1 20 అంటే ఇక్కడ వచ్చేస్తుంది, చూడండి పాయింట్ ఇక్కడ వచ్చేస్తుంది. x2 10 ఇక్కడ వచ్చేస్తుంది. సో రెండింటి టచ్ చేస్తూ ఒక లైన్ క్రాస్ చేయండి. రైట్. మరి ఇదే ఈక్వేషన్ 2x1 plus 4x2 is equals to 40. రైట్. ఇప్పుడు మనకి మినిమం అన్నాడా మాక్సిమం అన్నాడా ఇక్కడ ప్రాబ్లంలో? Minimum. మినిమం అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇక్కడిని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫీజిబుల్ రీజియన్ ఇలా షేడింగ్ పార్ట్ చూపించాలి. షేడింగ్ పార్ట్. సో అవుట్ సైడ్ మాత్రమే, ఇన్సైడ్ కాదు, అవుట్ సైడ్. సో ఇక్కడ టచ్ అయిందా? మళ్ళీ ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ చూడండి, ఇగో టచ్ అయింది కదా ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ సేమ్ మళ్ళీ ఇందాకనే ఓ, ఇది ఫస్ట్ ఇదే కరువు మనకి, ఇదే ఫస్ట్ ది 25 17 25 ఇదే ఫస్ట్ ది. మరి ఏమవుతుంది ఇక్కడ? ఓ ఏబిసి రాద్దామా, లేకపోతే ఓపిక్యూఆర్ పి, ఇది క్యూ ఆర్ ఎస్, ఇది మళ్ళీ టీ అవుతుంది. ఇది ఏమవుతుంది? టీ అవుతుంది. ఓకేనా? నేను పైకి రాయట్లేదు, షేడింగ్ పార్ట్ ఉంటుంది పైన టీ రాయట్లేదు, ఎందుకంటే కనబడదని. ఓకేనా? ఇది షేడింగ్ పార్ట్స్. సో ఎన్ని షేడింగ్ పార్ట్స్ వచ్చినాయి మనకి? ప్లేసెస్ ఎన్ని వచ్చినాయి? ఏ ప్లేసెస్ వచ్చినాయి చెప్పండి నాకు. 3 వచ్చినాయి సార్. 3 వచ్చినాయి. వెరీ గుడ్, 3 వచ్చినాయి. ఏంటి? పి, టి, ఎస్. ఇది మాత్రమే ఫీజిబుల్ రీజియన్. ఓకేనా? ఫీజిబుల్ రీజియన్ సాధ్యతా ప్రదేశం. సో ఇప్పుడు మరి ఏ పాయింట్ దగ్గర వాల్యూ అనుకోవాలి మనము? టీ పాయింట్ దగ్గర వాల్యూస్ ఎంతో కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి పిటిఎస్ అంతేనా? పిటిఎస్ అంతేనా? పిటిఎస్ అంతే కదా? రైట్. సో పిటిఎస్ ఈస్ feasible region. We find out x1 comma x2 values at t corner. అంతేనా? అక్కడే కనుక్కోవాలి కదా మనం, టీ కార్నర్ దగ్గర కనుక్కోవాలి కదా. అవునా కదా? రైట్. టీ కార్నర్ దగ్గర కనుక్కోవాలి మనం. ఇప్పుడు టీ కార్నర్ దగ్గర 2 ఈక్వేషన్స్ మరి టచ్ అయ్యాయి. మరి అలాంటప్పుడు మనము దీన్ని మరి సింప్లిఫై చేయాలి. మరి ఫస్ట్ ఈక్వేషన్ ఏది పెద్దగా ఉంది, ఏది చిన్న ఉంది? 50 పెద్ద ఉంది, అవునా? ఫస్ట్ ఈక్వేషన్ పెద్ద ఉంది, ఫస్ట్ పెద్దది రాయండి. సో 3x1 plus 2x2 is equal 50 minus 2x1 plus 4x2 is equal మరి ఎంత? 40.
40. ఇక్కడ చూడండి మీరు, మనము x1 x2 వాల్యూస్ కనుక్కోవాలంటే ఏదైనా వాల్యూ క్యాన్సిల్ కావాలి. క్యాన్సిల్ అయ్యేటట్టు ఉందా ఇక్కడ? లేదా? లేదు. లేదు. ఓకేనా? లేనప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ, సో ఇప్పుడు మల్టిప్లై చేసుకోవచ్చు సార్. వెరీ గుడ్, మల్టిప్లై చేసుకో. అదే చెప్తున్నాను. ఓకేనా? సో మల్టిప్లై చేసుకోవచ్చు. మరి ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దామా, దీన్ని మరి x2 క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? x2 క్యాన్సిల్ చేయాలనుకున్నప్పుడు మరి ఈ ఈక్వేషన్ ని దేంతో మల్టిప్లై చేద్దాం? మరి ఇక్కడ 4 రావాలంటే 2 సార్. 2 తో మల్టిప్లై. 2 తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో 1వ సమీకరణాన్ని, సో ఫస్ట్ ఈక్వేషన్ multiply so by 2, multiply by 2, అంతేనా? Yes, sir. అంతే సార్. అంతే సార్. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రతి ఒక్క ఈక్వేషన్ ఇప్పుడు 3 into x1 into 2 plus 2 into x1 into 2 is equal 50 into 2. అంతే కదా మనకి అట్లా రాసుకోవాలి మొత్తం. సో ఈ 2 ను దీంతో మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలి. సో 3 2 జా సార్ అక్కడ 2x2 కదా సార్? ఎక్కడ? రైట్. ఓకే, రైట్. 2x2. సో 6x1 plus 4x2 is equal 100. ఎంత ఇది? ఇదెంత తెలుగులో? 100. తెలుగులో ఏమంటుంది దీన్ని? 100. తెలుగులో 100. మీ 100. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇది మాక్సిమం అయింది కదా, దీంతో కంపేర్ చేసుకుంటే. అవును సార్. ఓకేనా? ఆఫ్టర్ మల్టిప్లైయింగ్ టు ద ఈక్వేషన్ ఈజ్ 6x1 plus 4x2 is equal 100. నౌ మళ్ళీ రాయండి. సింప్లిఫై చేస్తే 6x1 plus 4x2 is equal to 100 minus 2x1 plus 4x2 is equal 40. ఓకే, సింబల్స్ చేంజ్ అవుతాయి. సో 4x2 క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 4x1 is equals 60. 4x1 is equal 60. Therefore x1 is equal 60 by 4. x1 is equal 60 by 4 is equals 15. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈక్వేషన్ మరి ఈ x1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ది ఈక్వేషన్. మరి 1 or 2? మరి ఆఫ్టర్ మల్టిప్లైయింగ్ బై 2 అవద్దు, అదంతా లెంతీ ప్రాసెస్, బాగా వాల్యూస్ ఎక్కువ వస్తాయి. ఓకేనా? అర్థమైందా? సో ఏదైనా ఫస్ట్ ఈక్వేషన్ లేదా చేద్దాం, సెకండ్ అలా చేద్దాం. ఎంత తక్కువ ఉంది కదా సెకండ్, అలా చేద్దాం. సో x1 వాల్యూ, ఓకే, x1 వాల్యూ సబ్స్టిట్యూట్ in the second equation. So second equation ఏంటి మరి? 2x1 plus 4x2 is equal to 40. 40. Now 2 into 2 into ఇక్కడ x1 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 15. 2 into 15 plus 4x2 is equal to 40. So 30 plus 4x2 is equal to 40. Now 4x2 is equal 40 minus 30. 40 minus 30. So 4x2 is equals 10. అంతేనా? So x2 is equal, therefore x2 is equals 10 by 4, 2.5. అంతేనా? 2.5 చేస్తుంది. మరి ఇక్కడ x1 వాల్యూస్ ఎంత, x2 వాల్యూ ఎంత? x1 వాల్యూ వచ్చేసి 15, 2.5. మరి టేబుల్ ఇస్తున్నాను నేను, టేబుల్ మీరు అదంతా రాసుకోండి. టేబుల్ ఇస్తున్నా చూడండి ఒకసారిగా. సో ఇప్పుడు కార్నర్ పాయింట్స్ ఏంటి? ఎస్, టి, టి, అంతేనా? కార్నర్ పాయింట్ పిటిఎస్ అన్నట్టు పిటిఎస్ అనుకున్నాం. పిటిఎస్. సో పిటిఎస్. సో x1 వాల్యూ, x2 వాల్యూస్ తీసుకోండి ఇక్కడ. సో x1, x2. సో పి దగ్గర వాల్యూస్ ఏంటి? పి దగ్గర వాల్యూస్ మనకి p1 x1 వచ్చేసి 0, x2 వచ్చేసి 25. అంతేనా? 0, 25. అంతేనా? Yes sir. టీ దగ్గర. రైట్. నెక్స్ట్ టీ దగ్గర
15 మనం ఇంతే కనుక్కున్నాం, ఇందాక అనుకున్నాం 2.5. 2.5. నెక్స్ట్ ఎస్ వద్ద మరి ఎస్ ఇక్కడ 20 ఉంది, అక్కడ 0 ఉంది. 20 0. ఇది మాక్సిమం ఏంటి? మాక్సిమం మనకు 3x1 ప్లస్ 5x2. 3x1 z ఈజ్ ఈక్వల్ 3x1 ప్లస్ 5x2. రైట్. మరి ఇక్కడ 3 ఇంటూ 0 ప్లస్ 5 ఇంటూ 25. 5 ఇంటూ 25. సో మినిమైజ్ టోటల్ అన్నాయి. టోటల్ ఆఫ్ z 125. రైట్. ద నెక్స్ట్ 15 into 3 into 15 plus 2.5 into 5 into 2.5. 2.5. మరి చేయండి ఒకసారి. నెక్స్ట్ 3 into 20 plus 5 into 0. 57.5 sir. 57.5. 57.5. రైట్. నెక్స్ట్ ఇక్కడ 3 to the 60 plus 0. 60 వస్తుంది. ఎంత వస్తుంది? 60 వస్తుంది. సో వాట్ ఇస్ ద మినిమం వాల్యూ? 60. వాట్ ఇస్ ద మినిమం వాల్యూ? 57.5. మినిమం మాక్సిమం కాదు. 57.5. 57.5. 57.5. సో therefore x1 is equal to 15, x2 is equals 2.5 అయినప్పుడు లక్ష్య ప్రమేయం కనిష్టీకరించబడుతుంది. లక్ష్య ప్రమేయం కనిష్టీకరణ సాధ్యమవుతుంది. ఓకే. సో ద ఫంక్షన్, ది కన్స్ట్రెయిన్ ఫంక్షన్, సో minimize at x1 comma x2 ఇది ప్రాబ్లం అంట. దీంతో ఈ ప్రాబ్లం కంపల్సరీ 60 మార్క్స్ వస్తుందమ్మా. ప్రాబ్లం కంపల్సరీ 60 మార్క్స్ వస్తుంది. సో దీంతో ఈ యూనిట్ అయిపోయినట్టు మనకి. ఇంకా నేను ఫోటో తీసి పంపుతాను, మీకు షేర్ చేస్తాను. ఇంకా రైట్. లీవ్ అవుతుంది సార్ ఈ యూనిట్ లో ఓన్లీ గ్రాఫ్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయా, వేరే రావా సార్? ఇంకోటి వచ్చిన సింప్లిఫై అది వస్తుంది, కానీ ఇది అది రెండు ఇస్తారు ప్రాబ్లమ్స్. మీరు ఏదైనా ఒకటి చేయాలి. ఇంకా సింప్లెక్స్ మెథడ్ వస్తుంది. సింప్లెక్స్ మెథడ్, ఎల్పిపి మెథడ్ రెండు వస్తాయి. ఏదైనా ఒకటి ప్రాబ్లం చేయాలి మీరు. ఎల్పిపి చేస్తే సరిపోతుంది. ఎల్పిపి ఓకేనా? ఇది ఈజీ ఉంటుంది. సింప్లెక్స్ మెథడ్ చాలా లెంత్ ఉంటుంది ప్రాసెస్. అది మీకు అసలు టైం కూడా సరిపోతుంది. ఓకేనా? ఇది చేసి పంపిస్తున్నాను. లీవ్ అవుతున్నా క్లాస్ ఇంకా. రైట్. Okay sir, bye sir.